చూస్తే గనక ఈ బడ్జెట్ వైపు చూస్తే గనక పూర్తిగా డిమానిటైజేషన్ వల్ల సఫర్ అయిన రంగాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. కొన్ని నెగ్లెక్ట్ చేసిన అంశాలు ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ లేదు. విద్యా రంగానికి సంబంధించి అసలు పూర్తిగా పట్టించుకున్నట్టు మనకు కనిపించట్లేదు. తర్వాత హెల్త్ రంగానికి సంబంధించి కూడా పెద్ద సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ లేదు. వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు తప్ప ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రంగాల్ని పూర్తిగా బడ్జెట్ దాదాపు విస్మరించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇల్లు కొంటున్న వారికి, ఇల్లు కడుతున్న వారికి రియల్ ఎస్టేట్ బిల్డర్స్కు రాయితీలు ఇచ్చారు తప్ప ఇల్లు కొంటున్న వారికి మాత్రం ఎటువంటి రాయితీ అయితే లేదు. ప్రస్తుతం మనతో రాపోల్ ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు. సార్, ఓవరాల్గా బడ్జెట్ను ఏ విధంగా విశ్లేషించారు? కేంద్ర బడ్జెట్, అఖిల బడ్జెట్ అన్ని అంగాలు, అన్ని రంగాలు, అన్ని మంత్రిత్వ శాఖలు కలగలిపి చరిత్రాత్మక టెక్ టిఇసి ట్రాన్స్ఫార్మ్ ఎనర్జైజ్ క్లీన్ పరిణామం చెందుదాం, చైతన్యవంతం శక్తివంతం అవుదాం, శుద్ధి చేసుకుందాం అనేటువంటి భ్రమ కల్పించడం ద్వారా 2020 లక్ష్యాలు పెడుతున్నారు. అంటే 2019లో పదవీ కాలం ముగియనున్నటువంటి బడ్జెట్ ప్రభుత్వం 2020 లక్ష్యాలు పెడుతున్నదంటేనే వారి లక్ష్యం దారి తప్పింది అనేది అర్థం చేసుకోవాలి. ట్యాక్స్ లిమిట్ 2.5 lakhs నుంచి 3 lakhs పెంచారు. 3 to 5 lakhs ఉన్న వాళ్లకు 10% ఇన్కమ్